వాళ్ళకి ఐరన్ డోమ్ ఇచ్చింది కదా. కరెక్ట్, యుఏకి ఇచ్చింది. సౌదీకి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ వార్ మొదలవ్వక ముందర లాస్ట్ ఇయర్ జరిగిన వార్ అప్పుడు ఏవైతే మిసైల్స్ ఆ మిసైల్స్ ని ఇజ్రాయెల్ వరకు రాకుండా ఎయిర్ డిఫెన్స్ లాంచ్ చేసిన దాంట్లో సౌదీది కూడా పాత్ర ఉంది. సౌదీ పాత్ర కూడా ఉంది కదా. మరి అలాంటప్పుడు సౌదీతో మనం ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయకూడదని అంటారా? అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే జియో పాలిటిక్స్ లో ఉండే అన్ని బ్లాక్ అండ్ వైట్ ఉండవన్న సంగతి ఇన్నేళ్లు పాలించిన వాళ్ళకి తెలీదా? గ్రే లైన్ అనేది ఉంటుంది కదండి. అండ్ ఈరోజు ఆమ్నెస్టీ మాట్లాడుతోంది. ఏ ఆమ్నెస్టీ అయితే మనకి మీకు వచ్చే ఫైనాన్షియల్ డీటెయిల్స్ మాకు రివీల్ చేయండి అంటే అవి రివీల్ చేయకుండా వాళ్ళు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఆపరేషన్స్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. యూకే బేస్డ్ ఆమ్నెస్టీ వాళ్ళు ఆపరేషన్స్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు, మేము మీకు మా డీటెయిల్స్ చెప్పము అని చెప్పి. అలాంటి ఆమ్నెస్టీ ఇచ్చిన రిపోర్ట్ ని మనం ఎందుకండి ఆనర్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. మరి కాంగ్రెస్ దాన్ని నమ్ముతుంది. అంటే కాంగ్రెస్ ఆమ్నెస్టీని నమ్ముతుంది, కాంగ్రెస్ అల్ జజీరాని నమ్ముతుంది, కాంగ్రెస్ న్యూయార్క్ టైమ్స్ నమ్ముతుంది, చివరికి కాంగ్రెస్ పాకిస్తాన్ డాన్ పేపర్ ని కూడా నమ్ముతుంది. కానీ పాకిస్తాన్కి ఏంటంటే మన దేశం మన ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది నమ్మదు. ఒకవేళ వెస్టర్న్ మీడియా రఫేల్ కూలింది అని చెప్తే కాంగ్రెస్ దాన్ని పట్టుకుని పార్లమెంట్లో మాట్లాడతారు. కానీ మన దేశ రక్షణ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కానీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కానీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కానీ మన ఫైటర్ జెట్ పడలేదు అంటే వాళ్ళు నమ్మరు. సో అంటే కాంగ్రెస్ ఎవరి మాటలు నమ్ముతోంది? మీరు ఇందాక అన్నారు డీప్ స్టేట్ అని. ఆ కాంగ్రెస్ ఆ డీప్ స్టేట్ కోసమే పని చేస్తోంది అని చెప్పి అనడానికి ఇంతకంటే ఎక్కువ ప్రూఫ్ ఏం కావాలండి? అండ్ స్పీకింగ్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ రిలేషన్స్, గ్రే రిలేషన్స్ ఉంటాయని ఈరోజు ఇజ్రాయెల్ అల్ జజీరా, ఖతార్ ఎంత రాడికల్ ఇస్లామిక్ కంట్రీని అందరికీ తెలిసిందే. అల్ జజీరా ఎంత విషం కక్కుతుందో మన మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ అందరికీ తెలిసిందే. కానీ ఒకప్పుడు ఇదే ఇజ్రాయెల్ ద్వారా మొసాద్ ద్వారా ఖతార్ ఇజ్రాయెల్ ఫండ్స్ని హమాస్కి డైవర్ట్ చేసింది. ఇది ఎంతమందికి తెలుసు? హమాస్ స్ట్రెంథెన్ అవ్వడంలో మొసాద్ పాత్ర ఉంది. పాలస్తీనియన్ అథారిటీ యాసిన్ అరాఫత్ మనందరికీ తెలిసిందే. ఇందిరాగాంధీ గారు రెడ్ కార్పెట్ వేశారు యాసిన్ అరాఫత్కి. ఆ యాసిన్ అరాఫత్ది ఏదైతే ప్రభావం ఉందో ఆయన స్థాపించిన పాలస్తీనియన్ అథారిటీ ప్రభావాన్ని తగ్గించడానికని గాజాలో హమాస్ క్రియేట్ అయినప్పుడు ఆ హమాస్ని స్ట్రెంథెన్ చేసింది ఇజ్రాయెలే. అగైన్ ఆ హమాస్ని స్ట్రెంథెన్ చేసింది ఇజ్రాయెలే. ఖతార్లో వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఆపరేషన్స్కి ఏమన్నా కష్టం వచ్చినట్లయితే మొసాద్ ఫైనాన్షియల్లీ హెల్ప్ చేసింది. వ్యతిరేకంగా హమాస్ని ఎంకరేజ్ చేసింది, ఎంటర్టైన్ చేసింది ఇజ్రాయెల్. ఇది ఆన్ రికార్డ్ ఉంది. ఆన్ రికార్డ్ ఇజ్రాయలీ మీడియా హౌసెస్ కూడా ఆర్టికల్స్ రాసింది. సో మరి ఇజ్రాయెల్ కంటే దాని అవసరాలు దానికి ఉన్నాయి. మరి ఖతార్ ఎందుకు ఒప్పుకుంది? ఖతార్ మీడియేషన్ చేసింది ఫండింగ్లో. మరి ఖతార్కి కూడా ఖతార్ ఒప్పుకోకూడదు కదా. ఖతార్ స్ట్రాంగ్ ఇస్లామిక్ కంట్రీ, వాళ్ళ దృష్టిలో ఇజ్రాయెల్ కాఫిర్. మరి ఎలాగ వీళ్ళు ఇవన్నీ ఒప్పుకున్నారు? సో ఏవైతే మనం ఇవన్నీ రైట్, రాంగ్, హ్యుమానిటీ ఇవన్నీ వింటామో భౌగోళిక రాజకీయాల్లో దీనికి స్థానమే లేదండి. ఆ క్షణానికి ఎవరికి ఏది అవసరమో దానికి అనుగుణంగా వెళ్తూ ఉంటారు. పర్ఫెక్ట్. అంతే, ఏ దేశమైనా అంతే. ఈ రోజు హ్యుమానిటేరియన్ యాంగిల్ గురించి ఇంత మాట్లాడే ఆమ్నెస్టీ వాళ్ళు రాశారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడారు. ఇదే పాకిస్తాన్ మనం ఉదాహరణ తీసుకున్నాం. ఈరోజు మనం మాట్లాడే టైంకి POJKలో నరమేధం జరుగుతుంది. పాకిస్తాన్ వాళ్ళు రోడ్ల మీద పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు. POJKలో ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఇప్పుడు? కాకెత్తుకుపోయిందా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్? అంటే కుచ్మత్ పోలో వాళ్ళు అలా ఉన్నారు. మరి ఆ POJKలో కాలుస్తున్న పాకిస్తానీ ఆర్మీకి వెపన్స్ సప్లై చేసే అమెరికాని కాంగ్రెస్ ఏనాడన్నా తిట్టిందా? అమెరికాతోని మరి రిలేషన్స్ తెంపుకోవాలని కాంగ్రెస్ అనే ధైర్యం చేస్తుందా? చెయ్యదు. ఎందుకంటే ఇనేవే ఫండింగ్ అక్కడి నుంచే వస్తుంది కదా. మరి పాకిస్తాన్ గురించి మీరు అన్నట్టుగా ఆమ్నెస్టీ రాసిందా? పాకిస్తాన్ గురించి అల్ జజీరా రాసిందా? పాకిస్తాన్ చేసే నరమేధాన్ని US ఫండింగ్ చేస్తుంది అని చెప్పి US ఎక్కడైనా ఆమ్నెస్టీ రాయగలుగుతుందా? అల్ జజీరా రాయగలుగుతుందా? సో ఎక్కడ లేని ప్రీచింగ్, ఎక్కడ లేని హ్యుమానిటేరియన్ యాంగిల్, ఎక్కడ లేని సాక్రిఫైజులు అన్ని భారతే చేయాలి. భారత్ ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక సంబంధాలు ఉండకూడదు, భారత్ రష్యా నుంచి ఆయిల్ తీసుకోకూడదు. కానీ ఈ దేశాలన్నీ కూడా మన దేశానికి అగేన్స్ట్ ఉండే వాళ్ళందరినీ వీళ్ళు స్ట్రెంథెన్ చేయొచ్చు. మనమేమో రష్యా నుంచి ఆయిల్ తీసుకోకూడదు, US శాంక్షన్ పెట్టింది. కానీ US ఏమో పాకిస్తాన్కి ఫండింగ్ చేయొచ్చు. అండ్ నా ఉద్దేశం ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయడం కాదు. వన్స్ అగైన్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే మనకి మణిపూర్లో మనకి కాంగ్రెస్ హిపోక్రసీని ఎగ్జాక్ట్లీ
కాంగ్రెస్ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయడం, అట్ ది సేమ్ టైం భౌగోళిక రాజకీయాల్లో గ్రే లైన్స్ ఉంటాయి, ఏది కూడా ఫెయిర్ ఉండదండి. అండ్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ ఇజ్రాయెల్ గురించి అయితే మనం ఇంత సపోర్ట్ చేస్తున్నామని ఒక పిక్చర్ కాంగ్రెస్ క్రియేట్ చేస్తుందో, అదే ఇజ్రాయెల్ ఈరోజు మొసాద్ ద్వారా ఇక్కడ మణిపూర్లో కుకీ టెర్రరిస్టులకు హెల్ప్ చేస్తుందన్న వాదన కూడా ఉంది, ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇజ్రాయెల్ మనకి అలై, మనం ఇజ్రాయెల్కి అలై కాదు. మనం ఈ 2-3 సార్లు దీని గురించి మనం మీరు కూడా అన్నారు, భారత్కి ఈ టైంలో ఏ దేశము కూడా అలై కాదండి, మనతోని ఏ దేశము లేదు. వీఆర్ ఆన్ అవర్ ఓన్. ఎందుకంటే ఇది ఒక సివిలైజేషనల్ బ్యాటిల్. ఏ కంట్రీకైనా, అది ఇజ్రాయెల్ అవ్వనివ్వండి, అది రష్యా అవ్వనివ్వండి, అది సౌదీ అవ్వనివ్వండి, అది యుఎస్ అవ్వనివ్వండి, ఒక నాన్ అబ్రహామిక్ సివిలైజేషన్, ఒక పాలిథిస్టిక్ సివిలైజేషన్ సర్వైవ్ అవ్వడం, థ్రైవ్ అవ్వడం, స్ట్రెంగ్తన్ అవ్వడం ఎవరికీ ఇష్టం లేదు. సో ఇన్ ఏ వే వీళ్ళందరూ కలిసి మనల్ని ఒక రకంగా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంటే, వీళ్ళందరినీ వాడుకునే మనం స్ట్రెంగ్తన్ అవుతున్నాం. సో దాన్ని ఈరోజు కాంగ్రెస్ అడ్డుకుంటోంది. అండ్ ఈ కాంగ్రెస్ మరి అలా అనుకుంటే, ఇదే కాంగ్రెస్ 71లో మరి ఎందుకు సాయం చేసుకుందో పవన్ కళ్యాణ్ గారు చెప్పగలరా? ఆయనని ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఉందా ఆయనకి? 84లో ఎందుకు ఆపరేషన్ బ్లూ స్టార్ అప్పుడు స్పెషల్ గ్రూప్ వాళ్ళకి మొసాద్ చేత ట్రైనింగ్ అడిగి మరీ ఇప్పించారో చెప్పే ధైర్యం ఉందా? అండ్ ఇదే యూకే మరి అలా అనుకున్నట్టయితే కనుక, మరి ఎన్ని ఐసిస్కి వీళ్ళు కూడా ఒకప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళే కదండి. అండ్ ఏ ఇజ్రాయెల్ని అయితే వీళ్ళు ఈరోజు ఇంత వార్ మాంగర్ కింద క్రియేట్ చేస్తున్నారో, ఇదే ఇజ్రాయెల్ ఐసిస్ క్రియేషన్లో సహాయపడింది కదా. మీరు చూసుకున్నట్టయితే ఈరోజు ఐసిస్ అటాక్స్ ఇరాన్లో అయ్యాయండి, ఐసిస్ అటాకులు రష్యాలో అయ్యాయి. మనం కోకొల్లలు ఐసిస్ మోడల్స్ ఇక్కడ పట్టుకుంటూనే ఉంటాం. ఐ థింక్ వారానికి ఒకటి ఎన్ఐఏ బస్ట్ చేస్తుంది, కానీ ఒక్క ఐసిస్ అటాక్ ఇజ్రాయెల్లో అవ్వలే. ఐ థింక్ అరౌండ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 11-12లో ఐసిస్ ఫామ్ అయింది.